అవును మనోహరి, నువ్వు సార్ బయటకు కదా, ఏం జరిగిందని యాదమంగా నీకేంటంట అంత ఇంట్రెస్ట్ అని మనోరంగా అంటే సార్ నీ మాయలో పడ్డాడా లేదా అని చెప్పేసి అని యాదం అనగానే నా వల్ల పడ్డం కాదు అమర నాకు గాలం వేసాడు అని మనోహరి అనగానే ఏంటి ఏమంటున్నావు అని యాదం అనగానే మేమేమి వెళ్ళింది రొమాంటిక్ ట్రిప్ కోసం కాదు, ఇంట్రాగేషన్ వెళ్ళినట్టుంది అని మనోహరి అనగానే ఏంటి ఇంట్రాగేషన్ ఏంటి అని యాదం అనగానే అసలు అమర్ ఆర్మీ ఆఫీస్లో లేకపోతే నన్ను ఎన్ని ప్రశ్నలు అడిగాడు, ఇంటర్వ్యూషన్ లాగా చాలా అడిగాడు అని చెప్పి మనోహర్ చాలా కంగారుగా చెప్తూ నేను ఎవరిని పరిచయం జరిగింది, అసలు ఎప్పుడు కలుసుకున్నాం, మన పరిచయం, అలాగే మన ప్రేమ, అబ్బా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూనే ఉన్నాడు అని చెప్పి మనోహర్ అక్షరతో మాట్లాడుతూ ఎందుకు వెళ్ళాను అని చెప్పి నాకు తలనొప్పి వచ్చింది మనోహరి అనగానే కానీ మీరు బయటికి వెళ్ళడం చూసి ఆ బాగి ఉడుకుంది అని యాదం అనగానే నాకు అదొకటే రిలీఫ్లే, అందుకే దాని ముందు అమర్కి ఏదో జరిగింది చెప్పి బిల్డప్ ఇచ్చాను అని మనోహరి అనగానే అయితే అమర్ సరే మారమాట నేను అనుమానంతో ప్రశ్న అడిగాడు అంతేనా అని యాదవ్ అనగానే ఇంకో మళ్ళీ నాకు పిచ్చేపాకు ఆ ఇన్సిడెంట్ తలుచుకుంటేనే నాకు అసలు ఇదిగో అసలు జరిగింది చెప్పచ్చు, జరిగింది అసలు ఎలా క్రియేట్ చేసుకొని చెప్పాలి, క్రియేటివిటీ కావాలి, ఆ స్క్రీన్ ప్లే చేయడం నా వల్ల కాదు అని చెప్పి అనగానే అయితే బాగి సారు లాగేసుకుంటుంది అని యాదవ్ అనగానే దానికి ఆ ఛాన్స్ నేను ఇస్తాను, ముందు దాని ఇంట్లో పంపించేయాలి, ఇదిగో ఆ బాగి ఆ పిల్లలు ఆ రాతోని ముందు ఆ చెత్తను బయటపడేయాలి అని చెప్పి అప్పుడే అమర్ నా సొంతం అవుతాడు అని మనోహరి అనగానే మాంత్రి వచ్చాక నీకు అనుకున్నది అంత జరుగుతుందిలే అని మనోహరి అని యాదవ్ అనగానే సరే నాకు తలనొప్పిగా ఉంది, పెయిన్ బాంబు తీసుకురా అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది, నీకు తలనొప్పి వస్తుంది నువ్వు సార్ దగ్గర అని చెప్పేసి అక్కడ బాగా ఏడుస్తుంది అని యాదవ్ అనగానే మనం నవ్వుకుంటూ ఉంటుంది. ఇంకా తెల్లారుతూ ఉంటుంది, అక్కడ బాగా లేచి ఫ్రెష్ అయ్యి ఇంక గుమ్మం ముందు ముగ్గేస్తూ ఉంటుంది, ఇంకా అమర్ అప్పుడు ఇంకా బయటకు వస్తూ ఉంటాడు, ఇంకా బాగా చాలా బాగా ముగ్గేయడం అమర్ అలాగే నుంచొని చూస్తూ ఉంటాడు, ఇంకా అలాగే అయిపోయి బాగిని కళ్ళారకుండా ప్రేమగా చూస్తూ ఉంటాడు, ఎంత ముద్దుగా ప్రేమగా ఉంది అని చెప్పి అనుకుంటూ అదేంటి నేను ముగ్గు గురించి అన్నానా బాగి గురించి అన్నానా అని చెప్పి అమర్ మళ్ళీ టెన్షన్ పడిపోతూ అలా చూస్తూ ఉంటాడు, ఏదైనా బాగి కూడా పువ్వులాగే అందంగా ఉంది అని చెప్పి బాగిని చూస్తూ పువ్వుని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు, బాబు బొమ్మలాగా ఉండదా అని అమ్మ అనుకుంటున్నాను, ప్రేమించిన మనం చూసినప్పుడు ఫీలింగ్స్ కలగట్లేదు కానీ ఈ కేటర్ బాగిని చూస్తే కలుగుతున్నాయి ఏంటి అని చెప్పి అమ్మ డౌట్ వస్తూ అలా గమనిస్తూ ఉంటాడు, ఈ బాగికి నాకేం సంబంధం, అసలు తను చూస్తుంటే నా గుండె ఎందుకు లైట్ అవుతుంది అని అనుకుంటూ అలాగే బాగిని చూస్తూ ఉంటాడు, ఇంకా అలాగే కలర్ పండు బాగిని గమనిస్తూ ఉంటాడు, ఆ తర్వాత మెల్లింగా బాగి దగ్గరికి వెళ్తూ ఉంటాడు, ఆ తర్వాత బాగి అమ్మని చూస్తూ ఉంటుంది, బాగి అలాగే ముగ్గురు ఆపేసి అమ్మని ప్రేమగా చూస్తుంది, ఆ తర్వాత తడపడుతుంటుంది, ఇదేంటి చాలా అందంగా ఉంది, ఇదేంటి ఫస్ట్ టైం ఏంటి తడపడుతున్నావు అని చెప్పి అమర్ అనగానే ఏమన్నారు సార్ అని చెప్పి బాగా అడుగుతుంది, ఏం లేదులే గుడ్ మార్నింగ్ ముగ్గేస్తున్నావా అమర్ అనగానే లేదు పిల్లలకి డ్రాయింగ్ కావాలంటే వేసి పెడుతున్నా అని చెప్పి బాగి అనగానే ఏంటి నా మీద ఇంకా కోపం తగ్గలేదని అమర్ అనగానే అయ్యో మీ మీద నాకెందుకు కోపం సార్ అని ఇంకా బాగి అంటూ అవును ఈరోజు ఎక్కడికి వెళ్తున్నారు ముందు చెప్పండి, మీకోసం చేసే లంచ్ నాకు వేస్ట్ అవుతుంది అని బాగి అనగానే అసలు నేనేం నైట్ డిన్నర్ చేయలేదే అని చెప్పి అమ్మ మాటకి ఆయన మనోడితో వెళ్ళారు కదా మీ కడుపు నిలిపి ఉంటుందిలే అని చెప్పి బాగి అన్న మాటలకి ఇంకా అమ్మ సిచ్యువేషన్ అర్థమవుతుంది, నేనేమి తనతో ప్రేమ మాట్లాడడానికి ఏం తీసుకెళ్ళా అని అమ్మ అనగానే అంటే ఏంటి ప్రేమ కలపడానికి అని బాగి కోపంగా చిరాగ్గా మాట్లాడుతుంది, అదేం కాదులే అసలు మా మధ్య ప్రేమను లేదు తెలుసుకోవడానికే నేను తీసుకెళ్ళా అని చెప్పి అమ్మ మరి బాగా ఇంకా అలాగే వింటూ ఉంటుంది, ఏంటి అని చెప్పి చూసింది, దాంతో నాకేమర్థమైందంటే తను నాతో అబద్ధం అని చెప్పి నాకు అర్థమవుతుంది, ఇంతకుముందు మా మధ్య ప్రేమేం లేదు అని చెప్పేసి అమ్మ మాటలు బాగా సంతోషపడిపోతుంది, ఇంకా అమ్మని అలాగే చూస్తుంది, అంటే నిజమా సార్ మీరు ఏం తెలుసుకున్నారని బాగి అనగానే అవును అని చెప్పి అమ్మని మాటలకి బాగా చాలా సంతోషపడుతుంది, అందుకే నేను తను కావాలని చెప్పి బయట తీసుకెళ్ళాను అని చెప్పి అమ్మ అనగానే బాగా సంతోషపడుతుంది, అంటే రాతో చెప్పింది నిజం అన్నమాట, అంటే మనం టెస్ట్ చేయడానికి ఆయన తీసుకురారన్నమాట అని చెప్పి బాగా నవ్వుకుంటుంది, థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అని చెప్పి బాగా అనగానే నాకేం థ్యాంక్స్ చెప్పినా అని చెప్పి అమ్మని అడుగుతూ ఉంటాడు, అంటే అది అని చెప్పేసి ఊరికే సార్ అని చెప్పి బాగా ఇంకా అదే పని నవ్వుకుంటూ ఉంటుంది, అవును నిన్న మనవర్తని బయటకు వెళ్తే ఓ ఉడుకున్నావు ఇప్పుడు మధ్య లేని చెప్తుంటే సంతోషపడుతున్నావు ఏంటి కథ అని చెప్పి అమ్మని మాటలకి ఇంకా బాగా తడపడుతుంటుంది, అంటే ఏం లేదంటున్నాం కదా సార్ అని బాగానే ఏదో ఉంది నువ్వు దాస్తున్నావు, నాకు మన ప్రేమ లేదని తెలుసు కూడా నీకు అన్నీ తెలుసు కానీ అది దాచావు కదా అని అమ్మ అన్న మాటలకి అంటే అది అని చెప్పి
అంటే ఏదన్నా మీ అందరూ మీరే తెలుసుకోవాలి కదా, గుర్తు చేసుకొని చెప్పి డాక్టర్ చెప్పారు కదా అని బాగి అనగానే అవునులే అందుకే నా అంతా నేను ఒకటి చేసుకుంటున్నానులే. బాగి ఇంకా తడబడుతూ ఒకసారి తను చేతుకున్న ముక్కు మొహం రాసుకుంటూ ఉంటుంది. ఆగు నేను తుడుస్తా ఆగు అని చెప్పి అమర్ అంటూ తనే తుడుస్తూ ఉంటాడు. బాగి అలాగే అమ్మని చూస్తూ ఇబ్బంది పడుతుంటుంది. ఇంకా అమర్ ఒక్కసారిగా అక్కడ ముగ్గుని ఇంకా ఊడుతూ ఉంటాడు. మీ కళ్ళల్లో నా గతం ఎదుగుతున్నాను బాగి అని అమర్ అనుకుంటూ ఉంటాడు. నేను మీ కళ్ళల్లో నా భవిష్యత్తు చూస్తున్నాను అండి అని బాగి అనుకుంటూ ఒకరినొకరు అలా కళ్ళారకుండా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇంకా అమర్ బాగి దగ్గర ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడే ఇంకా కాశబ్దం వస్తుంది. ఒక్కసారిగా కంగారుగా బాగి అటు తిరిగి చూడబోతుంది. తన చేతికున్న ముగ్గు కప్పుకుని కంట్లో పడుతుంది. ఇంకా బాగా ఎప్పుడు పడుతుంది అమ్మ చూస్తూ ఉంటాడు. అప్పుడు ఇంకా రాత్రుడు వస్తూ ఉంటాడు. ఇంకా గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి అమర్ విష్ చేస్తూ ఉంటాడు. ఏంటి నీ బుద్ధుండ కదా రాత్రుడు మెల్లింగా రావాలి కదా, చూడు నీ వాళ్ళే మిస్ కంట్లో దుమ్ము పడింది అని చెప్పి అమర్ అంటూ అలా చూస్తుంటాడు. అయ్యో సారీ సార్, సారీ మిస్ అమ్మ అని చెప్పి ఇంకా రాత్రి అంటూ ఉంటాడు. ఇంకా బాగా ఇబ్బంది పడ్డాను చూసి ఇంకా అమర్ ఒకసారిగా ఆగు కళ్ళు నలుపుకో నేను చూస్తాను అమర్ అనగానే పర్లేదు నేను చూసుకుంటా అని చెప్పేసి బాగా అనగానే కళ్ళు తెరువు నేను చూస్తా అని చెప్పి అమర్ అంటూ ఇంకా ఆగు నేను చూస్తా అంటున్నానా అని చెప్పి ఒకసారిగా కన్ను పట్టుకొని ఇంకా ఊడుతూ ఉంటాడు. అది రాత్రి చూసి సంతోషంగా నవ్వుకుంటూ ఉంటాడు. ఇంకా అమర్ అలాగే బాగి కంట్లో దమ్మును తీస్తూ ఉంటాడు. రాత్రుడు అదే పనిగా చూసి నవ్వుకుంటూ ఉంటాడు. అప్పుడు యాదమ్మ చూసి షాక్ అవుతుంది. ఇదేంటి ఏంటి నేను లేచిలాగా ఇలా చూసానంటే ఇలా మొదలెసారి ఏంటి అమ్మ మనం చూస్తాం గుండు బాగా చచ్చిపోతుందిగా యుద్ధం చూస్తానని చెప్పి యాదం అనుకుంటూ ఆయన మనందుకు మనసుని బతకనివ్వాలి ఈ దారుణం వెళ్ళి అమ్మను చెప్తా అని చెప్పి యాదం అటు కంగారంగా వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు పోయిందని చెప్పి అమ్మ సైలెన్స్ అడుగుతుంటాడు అని చెప్పి ఇంక బాగి నవ్వు చెప్తూ ఉంటుంది. బాగి అలాగే ఇబ్బందిగా అమ్మని చూస్తూ ఉంటాడు. అప్పుడు ఇంకా యాదం ప్రశాంత్ అయిపోవడం చూసి ఎందుకు కదా ఎన్నాళ్ళు కాకుండా పెళ్లి కాకుండా అటు ఇటు కాకుండా అలాగైపోయావు తెల్లారి కానీ సింగరించుకొని పోయకపోవడం తప్ప నువ్వేం చేసావు కనుక నువ్వు బాగుపడవే అని చెప్పి అనుకుంటూ మనవరి లెగు అని చెప్పి యాదం పిలుస్తుంటుంది. ఏం సరే చెప్పాలి నీకు నీ మొహన చూపించద్దాన్ని పో అని చెప్పి మనం అరుస్తూ ఉంటుంది. ఏంటి ఒక్కసారి లేచి బయటకు వచ్చాడు ఆ చండాల కంటే ఈ దరిద్రం ఏం చెప్పి అనిపిస్తుంది అని యాదవంగా బయట జరుగుతుంది. మళ్ళీ కొమ్మ కొంచెం ఏం చేసావు అని మనోహరి అనగానే నేను చేసా ఆ బాగి చేస్తుంది అని యాదమ్మ అనగానే ఏంటి అదేం చేస్తుంది అని మనోహరి అనగానే ఇంకేమన్నా రొమాన్స్ చేస్తుంది అని యాదమ్మ అనగానే ఏం మాట్లాడుతుందో చంపా అని చెప్పి అనుకుంటూ మన కంగారంగా వస్తూ చూస్తూ ఉంటుంది. ఇంకా రాత్రుడేమో అదే పనిగా సిగ్గుపడడం అమలు గమనిస్తూ ఉంటారు. సరే అని చెప్పేసి ఒక్కసారి పక్కన ఉన్న ఫ్లవర్ తీసుకొని ఇంకా అమ్మని ఇంకా బాగికి ఇస్తూ ఉంటాడు. కానీ రాత్రుడు అలాగే సిగ్గుపడుతూ మెరుపులు తిరుగుతూ నవ్వుతుంటూ బాగిని అమ్మని చూస్తూ ఉంటాడు. అప్పుడే కంగారంగా మనం వస్తూ ఉంటుంది. ఇంకా అమ్మని ఎప్పుడైతే బాగికి ఫ్లవర్ ఇస్తూ ఉంటాడో ఇంకా మనం చూసి షాక్ అయిపోతుంటుంది. ఇంకా అలాగే కోపం గమనిస్తూ ఉంటుంది. ఇంకా కళ్ళారుకొని అలాగే మనం చూస్తూ భయపడుతుంటుంది. ఇదిగో తల ఆరేక ఈ పువ్వు తలలో పెట్టుకో బాగి బాగుంటుంది అని చెప్పి అమ్మని ఇస్తూ ఉంటాడు. ఇంకా మనోడు చాలా కోపం చేస్తూ ఉంటుంది. రాత్రి సిగ్గుపడుతూ ఉంటారు. ఇంకా బాగా ఇంకా ఫ్లవర్ తీసుకోవడం ఇంకా మనోరి యాదం చూస్తూ ఉంటారు. ఇంకా బాగా చాలా సంతోషంగా అమ్మసిన ఫ్లవర్ తీసుకొని ఇంకా అలాగే మురిసిపోతూ ఉంటుంది. ఇంకొకసారిగా మనోడు చూసి తట్టుకోలేక కళ్ళు తిరిగిపోయినట్టు ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకో నేను చెప్తాను అమ్మలేదుగా ఇప్పుడు చూడు అని చెప్పి యాదం అంటూ ఇందాక ముద్దు పెట్టాడు. ఇప్పుడు పులుస్తున్నాడు. మనోహరి సార్ గతం గుర్తొచ్చిందేమో అని చెప్పి యాదమ్మ మనం షాక్ అయిపోతూ ఉంటుంది, భయపడిపోతూ ఉంటుంది. ఇంకా యాదం అలా మనం గమనిస్తూ ఉంటుంది. మనోహరి ఇంకా అదే పని టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంకా మనోహర్ వచ్చి గుడ్ మార్నింగ్ అమ్మని పాకించడం ఇప్పుడు గుడ్ మార్నింగ్ అంటే ఎప్పుడో తెల్లారింది అని చెప్పి అమ్మ అంటూ వెళ్ళిపోతుంటాడు. ఇంకా మనోహర్ చాలా అఫ్ట్ అవుతుంది. ఇంకా బాగి అలా ఫ్లాట్ పడుకొని నవ్వుకుంటూ చూసుకుంటూ ఉంటుంది. ఇంకా మనోహర్ ఇంకా కోపం వస్తుంది. వస్తే మనోహరి ఆయనతో బయటకు అని చెప్పి నెక్స్ట్ చేస్తే ఇప్పుడు చెప్తాను నీ సంగతి అని చెప్పేసి బాగి అనుకుంటూ అమ్మచిన ఫ్లవర్ తీసుకొని ముద్దు పెట్టుకుంటుంది. ఇంకొకసారిగా మనోహర్ చాలా కోపం వస్తుంది. ఇంకా ఫ్లవర్ లోకం కింద పడద్దు అనుకుంటుంది. అని చెప్పి ఇంకా బాగి పక్కన లాక్కుంటుంది. ఓ చూసేసావా తెలిసిపోయిందా బాగి అనగానే ఏం చేసావు అని చెప్పి మనోహరి అనగానే నేనేం చేయలే అంతా ఆయన చేశారు అని బాగి అనగానే అమరం చేశారు అని చెప్పి బాగిని అదే పనిగా మనోహరి అడుగుతుంది. చిపో అది ఎవరైనా చెప్తారా ఏంటి నేను చెప్పలేను సిగ్గు అని చెప్పి బాగి ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు అని మనోహరి అనగానే ఎవరు ఎక్స్ట్రా చేసేది నువ్వు నేను చేసింది ఏంటి అని మనోహరి అనగానే ఇదిగో ఆఫ్టర్ కేటం కాదు ఇదిగో నేను ఆయన భార్యని ఆయనకి నేను పిలిచిన విషయం గుర్తు లేకపోవచ్చు కానీ ప్రేమించిన చెప్పని చెప్పి అబద్ధం ఆయన తెలిసిపోయింది అని చెప్పి బాగి అంటూ వార్నింగ్ ఇస్తుంది. ఇంకా మనం బయటపోతూ ఉంటుంది. ఇదిగో ఒక్క దాంతో ఒకటి అన్ని నిజాలు తెలిసిపోతే మనోహరి మర్చిపోయిన జ్ఞాపకాలు అన్నీ గుర్తొస్తాయి అప్పుడు ఉంటుంది నీకు ఇప్పుడు చెప్పడం ఎందుకులే అని చెప్పి బాగి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకా మాట రాత్రి నవ్వుకుంటూ దగ్గరికి వచ్చి గుడ్ మార్నింగ్ మనోహరి గారు
ఓ పొద్దున లేచారు ఏంటి? ఓహో మిస్ అమ్మ, ఏంటి పొయ్యి మీద పెట్టావా ఏంటి, మామిడి వాసన వస్తుంది అని చెప్పి రాత్రి అనుకుంటూ వెళ్ళిపోతుంటాడు. ఇంకా మనం అప్డేట్ అవుతుంటది. ఇప్పుడు చెప్పు మనవారు, ఇంకా ఏంటి అక్కడ జరిగిన చండం కంటే నా దగ్గర మొహమే మంచిది కదా అని యాదమ్మంగానే, హే ఆపు, అందరు నామే సెటిల్ వేసేవారు అని మనవరంగా, మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? కొంచెం పెట్టబుద్ధి అవుతుంది, కొంచెం చేస్తే మెట్టబుద్ధి అవుతుంది. యాదమ్మంగా సామెతలు ఆపేసి ముందు రణవీర్ కాల్ చేయి అని మనం అనగానే వెంటనే ప్రశ్న తీసుకొని రమ్మను అని మనవరంగా, ఇందాక ఫోన్ చేసి చెప్పానులే వస్తున్నారు అని చెప్పి యాదం అంటూ ఉంటుంది. అనుకున్న విధంగా రణవీర్ ప్రచండం తీసుకొని ఇంకా మనల్ని కలవాలని చెప్పి బయలుదేరుతూ ఉంటారు. నీకంటే ముందు ఆ గోడను చంపాన్ని తీసుకెళ్ళాను, ఇప్పుడు నువ్వు మూడోడివి అని చెప్పి జాగ్రత్తగా ఉండు అని చెప్పి రణవీరంగా, ఇగో నేను చాలా గొప్పవాడిని వాళ్ళకంటే అని చెప్పి ప్రచండ మాటలు, ఇగో ఇలాగే వాళ్ళు కూడా గోడ చంప ఇలాగే బిల్డపిచ్చారు. ఆ గోడ ఎట్లా పోయింది, చంప మాత్రం ఇదిగో మనోహర్ దిక్కులు ఉంది అని చెప్పి రణవీరంగా, ఏంటి నా స్థితి నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావా ఏంటి రణవీర్ అని కోపంగా చూస్తూ ఉంటాడు. ఇగో అరుంధతి ఆత్మ చాలా పవర్ఫుల్ అని చెప్తున్నాను, ఆ గోడ చంప ఏం చేయలేకపోయారు రణవీర్ అనగానే, నా శక్తి చాలా అనంతం, నన్ను ఓడించమంటే చాలా మామూలు విషయం కాదు, అలాంటి ఆత్మ అయినా నేను లొంగ తీస్తా అని అదే పనిగా ప్రచండ అంటూ, ఇదిగో మృత్యు దేవతను కూడా నేను గెలగలు ఆడిస్తాను కదా, నువ్వేం కంగారు పడుకు అని చెప్పేసి ప్రచండ అనగా, ఇదిగో నాకు తెలిసి అరుంధతి ఆత్మ పాపంతో వెళ్ళిపోవాలి, నాకు తెలిసి తనకి దైవశక్తి తోడున్నట్టు అని చెప్పి రణవీర్ చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే రణవీర్ చెప్పే మాటలు వింటాడు. ఆ తర్వాత మనోడు ఇంటికి వస్తూ ఉంటారు. అదిగో అదే ఇల్లు అని చెప్పి రమణ చూపిస్తూ, నీ శక్తికి సవాల్ చేసే శక్తి ఆ ఇంట్లో ఉంది, నువ్వు నాశనం చేసే శక్తి ఆ పిల్ల అక్కడే ఉంది అని చెప్పి ఇంకా అదే పనిగా చెప్తూ ఉంటారు. నువ్వు శక్తి కూడా అక్కడే ఉందిలే, ఇగో నువ్వేం చేస్తావు అని చెప్పి ఆశపడుతున్నాను అని రణవీర్ అనగానే, ఇప్పుడుతో ఊడిచే ఆత్మ చూస్తే ఇది పిల్ల ఆత్మ, ఒక చిన్న పిల్లతను తరగడమంటావా ఏంటి అని చెప్పి నవ్వుతూ, పిచ్చి మీద బ్రహ్మాస్త్రం లాంటిది అని చెప్పేసి ప్రచండ చెప్పిన మాటలు అన్నీ ఇంకా బుచ్చమ్మ అక్కడ ఉండి వింటూ ఉంటుంది.